తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో గత కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కోయి కలిసిందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని అన్నారు. నాణ్యత లేని నెయ్యిని సేకరించారని విమర్శించారు. గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ను సీఎం బయటపెట్టారు. ఇందులో సోయాబీను, పొద్దుతిరుగుడు, పామాయిల్తో పాటు పంది కొవ్వు, ఎద్దు కొవ్వు అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఈ విధంగా పామాయిల్తో పాటు పంది కొవ్వు, ఎద్దు కొవ్వు అవశేషాలు ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. ఇక ఈ ఆరోపణలను జగన్ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని కూడా వాడుకుంటున్నారని మండిపడ్డారు. నెయ్యి నాణ్యత పరిశీలన కోసం టీటీడీలో పటిష్టమైన వ్యవస్థ ఉందన్నారు. టెండర్ల ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగిందని చెప్పారు. నెయ్యి ట్యాంకర్లు వచ్చినప్పుడు నాణ్యత పరీక్షలు విఫలమైతే వాటిని వెనక్కి పంపుతారని తెలిపారు. మరి రిపోర్ట్లో తప్పు ఉంటే ఆ ట్యాంకర్లను లడ్డు తయారీకి వాడలేదని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇక ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాస్తూ చంద్రబాబు అబద్ధాలు చెబుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఏపీ శాసన మండలిలో నెయ్యి అంశంపై గత కొన్ని రోజులుగా అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్నారంటూ ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇటీవల మండలిలో ఫోటోల వివాదం చెలరేగింది. వైఎస్ఆర్సీపీ సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలతో నిరసన తెలిపారు. కాళ్లకు బూట్లు, చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలు పట్టుకోవడం హిందూ ధర్మాన్ని, భక్తుల మనోభావాలను అవమానించడమేనని కూటమి ప్రభుత్వం ఆరోపించారు. తాము దేవుడిని అవమానించలేదని, నిజానిజాలు బయటపెట్టాలని మాత్రమే కోరుతున్నామని బొత్స సత్యనారాయణ తదితర నేతలు స్పష్టం చేశారు. ఇక హెరిటేజ్, ఇందాపూర్ డైరీ లింక్ ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మండలిలోని వైఎస్ఆర్సీపీ సభ్యులు ఒక కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఇందాపూర్ డైరీకి చంద్రబాబు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. గతంలో తక్కువ ధరకు వచ్చిన నెయ్యి ఇప్పుడు కిలో 700 వరకు పెరగడం వెనుక అవినీతి ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు వాదించారు. హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, మంత్రులు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఇవన్నీ చేస్తున్నారని కొట్టిపారేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, ప్రస్తుతం ఈ సంబంధించినటువంటి లడ్డూ కల్తీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంగానే ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు భక్తులు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ లడ్డూ కల్తీ వ్యవహారం చర్చనీయాంశమైంది. అసలు ఇంతకీ దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు రెండు ప్రతిపక్షాలు, ఇటు జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు మాటలైతే తీవ్ర స్థాయి, తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరించిందనే కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్న పరిస్థితి. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రంగా భావించే లడ్డూలోనే కల్తీ జరిగిందనేనని సాక్షాత్తు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇందుకు సిట్, సిబిఐ అధికారులు కూడా దర్యాప్తు నిర్వహించి ఇందులో కల్తీ జరిగిందా లేదా అనే విషయాన్ని స్పష్టతగా 600 పేజీల రూపంలో కూడా
ఆ సిట్ సిబిఐ అధికారులు ప్రభుత్వానికి కోర్టుకి అందజేసిన నేపథ్యంలో ఇందులో అన్ని తప్పులు ఉన్నాయి, ఇందులో ఎక్కడా కూడా ఈ అడల్ట్రేషన్ గురి కాలేదనేనని వైఎస్ఆర్సీపీ మాటల యుద్ధాన్ని పెంచిన పరిస్థితి. ఎందుకంటే అందులో కల్తీ జరిగిందే తప్ప అందులో అడల్ట్రేషన్ కు గురి కాలేదనేనని వైఎస్ఆర్సీపీ చెప్తున్నది. మొత్తానికి పాలే లేకుండా వెన్న తీయకుండానే నెయ్యి తయారు చేసి లడ్డూలు తయారు చేశారనే ఆరోపణలు ప్రధానంగా సిట్ ఎంక్వైరీలో, సిబిఐ ఎంక్వైరీలో కూడా తేలిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏదైతే మహారాష్ట్రాలకు సంబంధించి బోలేబాబా డైరీలు కావచ్చు, మిగిలిన డైరీలు ఏవైతే ఉన్నాయో ఆ డైరీలలో పాలు లేకుండానే నెయ్యి తయారు చేసి, కెమికల్స్ ద్వారా నెయ్యి తయారు చేసి కల్తీ నెయ్యిలు లడ్డూలు వాడారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపించిన నేపథ్యంలో దానిని దారి మళ్లించడానికి కొత్తగా వైఎస్ఆర్సీపీ ఒక ప్రణాళికాబద్ధంగా ఇప్పుడు హెరిటేజ్ ని ముందుకు తీసుకొస్తూ కూడా రాజకీయ దుమారానికి తెరలేపుతుందనేనని టీడీపీ కావచ్చు, టీటీడీ కావచ్చు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టెండర్ల విషయంలో కూడా పారదర్శకత వహించలేదనేనని వైఎస్ఆర్సీపీకి సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కూడా దాని మీద ఆ క్లారిటీగా, అంటే ఏ వాటికి టెండర్లు ఇచ్చారు, ఏ విధంగా టెండర్లు ఇచ్చారు, ఈ టెండర్లలో పారదర్శకత లేదు, ఏదైతే టెండర్ కు నిబంధనలు పాటించలేదని కూడా ఆయన ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి కూడా టీటీడీని వివాదాల్లోకి లాగిన పరిస్థితి. దీని మీద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే టీటీడీలో పారదర్శకంగానే టెండర్లు నిర్వహిస్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరికో ఒకరికి కట్టబెట్టడానికి ఈ టీటీడీ లేదనేనని ఆయన స్పష్టంగా చేసిన పరిస్థితి. ఇందులో ముఖ్యంగా ఏదైతే టీటీడీకి సంబంధించి ఇందాపూర్ కి సంబంధించిన సంస్థకు ఈ టెండర్లలో నెయ్యి సరఫరాకు కట్టబెట్టారని, ఇది హెరిటేజ్ సంస్థతో లింక్ ఉందనేనని వైఎస్ఆర్సీపీ ఆరోపించిన పరిస్థితి. ఇందాపూర్ కి హెరిటేజ్ సంస్థకి ఎటువంటి లింకులు ఉన్నాయో అది తరువాత విషయం, కానీ కాకపోతే టీటీడీకి సంబంధించి ఇందాపూర్ నెయ్యి సరఫరా చేస్తూ ఉంటే దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేయడం, దానిని హెరిటేజ్ లో కలపడం, ఇవన్నీ కూడా రాజకీయ వివాదానికి తెరలేపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తుందనేనని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. హెరిటేజ్ ఫుడ్ సంస్థలో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధాలు ఉంటే ఈ అంశంపై రాజకీయ ఆరోపణలు పూర్తి స్థాయిలో వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. హెరిటేజ్ సంస్థతో ఏదైతే ఇందాపూర్ సంస్థ కొలీడ్ అయింది, ఈ నేపథ్యంలోనే నెయ్యి సరఫరాకు సంబంధించి ఇందాపూర్ కూడా ఈ టెండర్ల విధానంలో పాల్గొనింది. దీనికన్నిటికీ హెరిటేజ్ సంస్థ కూడా బాధ్యులు అన్నట్లుగా కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అవాస్తవాలంటూ కూడా టీటీడీ కొట్టిపారేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి రాబో రోజుల్లో ఉందనేనని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి లడ్డు నాణ్యత కావచ్చు, లేకపోతే శ్రీవారి ప్రసాదాలకు వాడే నెయ్యి కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి నిత్యం కూడా తనిఖీలు, ల్యాబ్ టెస్టింగ్ చేసిన తర్వాతే తిరుమలకు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అడల్ట్రేషన్ కావచ్చు, లేకపోతే కల్తీ జరగడానికి ఆస్కారం లేకుండా స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే తిరుమలకు తరలించి అక్కడ ప్రసాదాలు తయారీకి వినియోగిస్తున్నట్లుగా కూడా టీటీడీ ఒక ప్రకటనలో కూడా వెలువరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి వివాదం ఇప్పుడు ఇందాపూర్ వరకు చేరిన పరిస్థితి. ఇందాపూర్ కు సంబంధించి హెరిటేజ్ సంస్థకు లింకులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుమలకు కల్తీ నెయ్యి, ఏదైతే నెయ్యిని సరఫరా చేస్తున్నారు అనేనని వైఎస్ఆర్సీపీ ఆరోపణలు ఇప్పుడు తారాస్థాయికి చేరిన పరిస్థితి. దీనిని ధీటుగా ఎదుర్కొనడానికి అటు టీడీపీ కావచ్చు, ఇటు టీటీడీ రెండు కూడా వారికి సమాధానం ఇస్తున్నప్పటికీ కూడా హెరిటేజ్ ని ఇందులో లాగడం రాజకీయ ఉద్దేశంలో భాగమే అనేనని టీడీపీ కొట్టిపారేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ధీటుగా కూడా టీడీపీ వారు ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు వారు ఇందాపూర్ కి సంబంధించిన ఏదైతే డైరీ ఉందో అది నేరుగా టీటీడీకి సరఫరా చేసే నెయ్యిలో హెరిటేజ్ భాగస్వామ్యం ఉంది అనేసి కూడా వారు ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. గతంలో ఏదైతే 300 నుంచి 400 రూపాయల లోపల కొనే ఘీ ఇప్పుడు 700 రూపాయలకు ఘీ కొంటున్నారు అంటే ఇందాపూర్ కు సంబంధించిన సంస్థ కాబట్టి, అది కూడా హెరిటేజ్ భాగస్వామ్యం కాబట్టి ఇంత మొత్తంలో ఎక్కువ మొత్తంలో కోట్ చేసి దానికి
టెండర్లు కేటాయించారు అనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఇప్పుడు వినిపిస్తున్న పరిస్థితి. వీటన్నిటికీ కూడా చెక్ పెడుతూ టీటీడీ ఇప్పటికే దీనికి సంబంధించి సమాధానం కూడా ఇచ్చిన పరిస్థితి. అయినా కానీ వైఎస్ఆర్సీపీ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దీని మీద కల్తీ నెయ్యి మీద వ్యవహారంపై మాట్లాడుతూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత సంవత్సరం కాలంగా నెయ్యి లడ్డూ తయారీలో కల్తీ జరిగింది. అలాంటి లడ్డూలను గత 5 సంవత్సరాలు తిన్న పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నాయి. కానీ ప్రసాదాల విషయంలో నాణ్యత పెరిగింది. ఎక్కడా కూడా రాజీ పడకుండా అన్ని నాణ్యత పరంగా అందిస్తున్న పరిస్థితి. లడ్డు వాసన కావచ్చు, లడ్డు సువాసన కావచ్చు, ఇవన్నీ కూడా నెయ్యి ప్రమాణాలు పెంచిన తర్వాతే ఇవన్నీ వస్తూ ఉన్నాయని కూడా భక్తులే స్వయంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అటు తర్వాత ప్రసాదాలలో కూడా వాడే నెయ్యిని కూడా, అంటే ఏదైతే తిరుమలకు వచ్చే ప్రతి ట్యాంకర్ నెయ్యి కూడా స్వచ్ఛతను ముందుగా చెక్ చేసిన తర్వాతే తిరుమలకు వస్తూ ఉంది. కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలకు కావచ్చు, అక్రమాలకు కూడా తావు లేకుండా కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న పాలక మండలి కావచ్చు, అధికారులు, ఇప్పుడున్న అధికారులు ఎవరైనా సరే అటువంటి నిబంధనలు పాటిస్తూనే తిరుమలకు నెయ్యిని సరఫరా చేసే విధంగా టెండర్లను కోట్ చేసి పిలిపించి ఆ విధంగా టెండర్లు కేటాయించారే కానీ ఎటువంటి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదంటూ కూడా టీటీడీ తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో వినియోగించే నెయ్యి ఏదైతే ఉందో అది స్వచ్ఛతకు మారుపేరు. అలాగే ఖచ్చితంగా ఇందులో నెయ్యి తిరుమలకు వచ్చే సందర్భంలో ఖచ్చితంగా ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాతే తిరుమలకు నెయ్యి వస్తుంది. కాబట్టి ఎవరు దీని మీద ఆక్షేపణ చేయాల్సిన పని లేదు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు మేము ఇవ్వగలం, ఎక్కడైనా సరే దీనికి చర్చకు మేము సిద్ధం అంటూ కూడా వారు చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ వీటన్నిటిని తుంగలో తొక్కుతూ కూడా మాటల యుద్ధానికే ప్రాధాన్యత కేటాయిస్తూ కూడా మాటల యుద్ధాన్ని అయితే కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికే భక్తుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాబట్టి ఇకనైనా రాజకీయ పరంగా దీనిని చూడకుండా ఒక భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఇకనైనా కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా తెలుస్తుంది. ఇప్పటికే నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని కూడా ఒకటి నిర్వహించింది, నియమించిన పరిస్థితి. 45 రోజులలో ఏదైతే ఈ కమిటీ రిటైర్డ్ జడ్జితో నియమించిన కమిటీ ఏదైతే ఉందో అది పూర్తిగా గత వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే టెండర్లలో అవకతవకలు జరిగాయి, అసలు రివర్స్ టెండరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ జరుగుతున్న పరిణామాలు గతంలో ఏ విధంగా జరిగాయి, ఇప్పుడు ఏ విధంగా టెండర్లను పారదర్శకంగా తీసుకొచ్చారు, ఈ వివరాలన్నింటినీ కూడా 45 రోజుల లోపల నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏకసభ్య కమిటీని కూడా నియమించిన పరిస్థితి. ఇందులో రిటైర్డ్ జడ్జి కూడా ఉన్నారు. ఆయన ఈ 45 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇకనైనా రాజకీయ వర్గాలు లడ్డు కల్తీ లడ్డు వ్యవహారంపై మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని కూడా భక్తులు అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రహీం. రైట్ రమణ, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.